ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఇలాంటివన్నీ కామన్ కోహినూర్ గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. అసలు గూస్ పింపుల్స్ గురించి ఆలోచిస్తుంటే మళ్ళా గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. ఇప్పుడు దాకా మేకలను తినే పులిని చూస్తుంటారు. సేతుకున్న ఎంట్రికలు ఎట్ట లెగిసి నిల్చున్నాయిరా. పులుల్ని వేటాడే బెబ్బుల్ని చూస్తారు. అబ్బా సాయిరామ్ మెంటల్ వచ్చేసింది. నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. సర్దుకోలేకపోతున్నాను, సాయం చేస్తావా? జరిగిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు. ఇది నీ దర్శనం. నేను రావాలని చాలా మంది దేవుడికి దండం పెట్టుకుంటా ఉంటారు, కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారు. మీ నటన గురించి చెప్పడానికి నా అనుభవం కానీ నా వయసు కానీ సరిపోతే వినాలి, వీరములు చెప్పింది వినాలి. ప్రతి సీను ప్రతి షాట్ మైండ్ బాగా లోపల. ఇది నా లిస్ట్ లో లేదే, అదిరిందబ్బా. వస్తున్నాడు రా బాక్స్ ఆఫీస్ అమ్మ మొగుడు పవన్ కళ్యాణ్. కాసుకోండ్రా కోడకల్లారా. కరెక్ట్ గా ఒక చిన్న విలేజ్ లాగా వచ్చింది. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. వచ్చి మొత్తం అందరూ బస్ స్టాండ్ లాగా జనం అంతా బస్ కోసం వెయిట్ చేస్తారు. అంత ఫాస్ట్ లో డోర్ తీసి దూకేశారు. అట్లే పోయి పడ్డాను. ఏం ఫీల్ ఉన్నది మామయ్య. జగన్ గారు అలర్ట్ అయిపోయారు. అలర్ట్ అయిపోయి ఇంకా పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను ఎత్తి లాగి లోపలేసి మళ్ళీ తీసుకెళ్లిపోయారు. చూడండి అసలు ముఖం చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం. తర్వాత ఏమైంది? మొత్తం 1000 అయింది, 2 లివర్లు ఎక్స్ట్రా. ఫసక్ 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 తగ్గేదలే. మీరు ఎవరితో పొత్తు పెట్టుకోరు, పెట్టుకోని మీరు పెట్టుకోవాలన్నా వేరే వాళ్ళు ఎవరు మీతో పొత్తుకు రారు కదా. కోడి గుడ్డు పెడతది కానీ కోడిని పెట్టదు కదా అన్న. మరి నేను చెప్పింది తప్పు ఉందా? అప్పటి నుంచి నన్ను బుడ్డ అమర్నాథ్ అని పిల్లడం మొదలు పెట్టారు. ఒక్కడికి బ్రెయిన్ లేదు. ఆర్గనైజేషన్ చేసేటప్పుడు ధ్యాస పెట్టండి. నేను ఎక్స్ప్రెషన్ ఇస్తాను, పళ్ళు మీరే చూడాలి. బుర్ర పెట్టండి. కెపాసిటీ ఉన్న వాళ్ళని తీసుకొచ్చే కార్యక్రమం మొదలు పెట్టండి. మామూలుగా ఏమైనా డిబేట్ రమ్మంటే వస్తాం, కానీ తెలివైన వాళ్ళు రమ్మంటే మాత్రం అంత వాళ్ళు ఎవరు లేరు మా దగ్గర. ఈయన ఒకసారి చూడండి, అని లేస్తాడు. చూడగానే చాలా క్యూట్ గా ఎర్రిపప్పలా కనిపిస్తున్నాడు కదా. అదే ఎర్రిపప్ప అంటే వైఎస్ఆర్సీపీ పరిభాషలో బుజ్జి కన్నా అన్నమాట. ఇంకో అంటాడు.